ఈ నెల 18న జరిగిన SIPB సమావేశంలో ఆమోదించిన పలు పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎండ్ టు ఎండ్ పాలసీ ప్రకారంగా అడుగులు వేస్తున్నామని, 25 లక్షల మంది యువకులకు ఉద్యోగ అవకాశాల లక్ష్యంగా పాలసీని రూపొందిస్తున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే పెట్టుబడులను ఆమోదిస్తున్నట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. 18/6/2026 జరిగిన SIPB సమావేశంలో అప్రూవ్ చేసిన వేల కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు, వేలాది మంది యువకులకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లభించే దిశగా మరి చేసిన ప్రతిపాదనలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రతిపాదనలు అన్నింటినీ కూడా మరి కేబినెట్ ఈరోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు ప్రభుత్వం ఈ పెట్టుబడుల విషయంలో కూడా చాలా ముందు చూపుతో ఒక లక్ష్యంతో ఆలోచన చేసి ఈ పెట్టుబడుల్ని ఆమోదిస్తుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. పెట్టుబడుల్ని ఆమోదించడమే కాకుండా కొత్త పెట్టుబడుల్ని ఆహ్వానించే ఆలోచన కూడా చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఎకోసిస్టమ్. అంటే ఏదైనా ఒక ఇండస్ట్రీ పెడితే మళ్ళీ ఆ ఇండస్ట్రీ యాజమాన్యం ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకి, ఇతర ప్రాంతాలకి వెళ్ళి వారికి కావాల్సిన రా మెటీరియల్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం రాకోకుండా మన రాష్ట్రంలోనే ఒక క్లస్టర్గా, ఉదాహరణకి ఒక ఆటోమోటివ్ ఇండస్ట్రీ ఉంది, టైర్స్, బ్యాటరీస్ అన్నీ కూడా తయారయ్యే విధంగా ఆలోచన చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మనకున్న సహజ వనరుల్ని వినియోగించుకొని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లటమే కాకుండా మన రాష్ట్రంలో యువకులకి దాదాపు 20-25 లక్షల మంది ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆలోచన చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం.